నమస్కారం. ఆత్మవిశ్వాసం మొత్తం కోల్పోయిన ఒక అమ్మాయి తనని తాను తిరిగి ఎలా కనుగొని ఒక శక్తిలా మారిందో చెప్పే ఒక అద్భుతమైన కథను ఈరోజు మనం లోతుగా చూద్దాం. ఇది కేవలం ఒక కథే కాదు, మనలో చాలామందికి కనెక్ట్ అయ్యే ఒక ప్రయాణం. అవును, ఒకే ఒక్క పుస్తకం ఒక మనిషి జీవితాన్ని మార్చేయగలదా? ఇదే ఈ కథలో మనం వెతకబోయే సమాధానం. వియా అనే అమ్మాయి జీవితంలో ఇది ఎలా జరిగిందో ఆ జర్నీని ఇప్పుడు మొదలు పెడదాం. సరే, మొదటగా వియా ప్రపంచంలోకి వెళ్దాం. అంటే ఆమె బయట ప్రపంచం కాదు, ఆమె మనసులోపల ఉన్న ప్రపంచం అంతా భయంతో నిండిపోయుంటుంది. ఇక్కడ ఆమె పోరాటం బయటివాళ్లతో కాదు, తనతో తానే పోరాడుకుంటూ ఉంటుంది. సో ఈ అమ్మాయే వియా. చూడ్డానికి చాలా అందంగా, తెలివిగా కనిపిస్తోంది. కాని ఆమె కళ్లలోకి చూస్తే మాత్రం ఒక తెలియని భయం కనిపిస్తూ ఉంటుంది. ఈ పాత్రతో చాలామంది రిలేట్ అవ్వగలరు. ఎందుకంటే తన లోపల ఎప్పుడూ ఒకే ప్రశ్న, నేను చెయ్యగలనా అని. ఆమె సమస్యలేంటో చూస్తే ఓహో, అదో పెద్ద లిస్టే ఉంది. స్టేజ్ మీదికెక్కాలంటే భయం, మార్కులు ఎప్పుడూ తక్కువే, రాత్రుళ్ళు నిద్రపట్టదు, ఎందుకంటే ఏవేవో ఆలోచనలు, పక్కవాళ్లతో పోల్చుకుని తనమీద తనకే నమ్మకం పోయింది. ఎవరైనా ఏదన్నా అడిగితే నో అని చెప్పలేదు. చివరికి అసలు నేనెవరు అన్న గుర్తింపే లేకుండా పోయింది. ప్రతి కథలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా, అలాగే వియా జీవితంలో కూడా వచ్చింది. కాని ఆ మలుపు ఏదో విజయం సాధించినప్పుడు రాలేదు, తను పూర్తిగా ఓడిపోయి కుంగిపోయినప్పుడు వచ్చింది. అవును, కాలేజీలో ఒక సెమినార్లో అందరి ముందు ఫెయిల్ అవుతుంది. ఆ అవమానంతో తను పూర్తిగా కుప్పకూలిపోతుంది. బహుశా తన జీవితంలో అదే అత్యంత దారుణమైన రోజు. కాని ఇక్కడే అసలు విషయముంది. ఆ చీకటి నుంచే ఒక చిన్న వెలుగు పుట్టింది. ఏడుస్తో తన గదిలో కూర్చున్నప్పుడు ఆమె కళ్ళు భగవద్గీత మీద పడతాయి. అందులో ఉన్న ఈ ఒక్క వాక్యం, నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు, అంతే. ఆ ఒక్క మాట తన ఆలోచనా విధానాన్ని, తన ప్రపంచాన్నే మార్చేసింది. ఇక్కడ నుంచి కథ పూర్తిగా మారిపోతుంది. ఇట్స్ లైక్ అ కంప్లీట్ రీబూట్. తను నేర్చుకున్న ఆ చిన్న విషయాన్ని పట్టుకుని తన సమస్యలను ఒక్కొక్కటిగా ఎలా సాల్వ్ చేసుకుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వావ్, చూసారా ఈ ట్రాన్స్ఫర్మేషన్? ఎక్కడా ఆ స్టేజ్ ఎక్కాలంటే భయపడే అమ్మాయి, ఎక్కడా ఇప్పుడు స్టేజ్పై నిలబడి మాట్లాడే కాన్ఫిడెన్స్. చదువులో వెనుకబడిన అమ్మాయి కాస్త కాలేజ్ టాపర్ అయింది. ఓవర్ థింకింగ్ పోయి ప్రశాంతత వచ్చింది, ఆత్మవిశ్వాసం పెరిగింది. తనని తాను కోల్పోయిన అమ్మాయి ఇప్పుడొక లీడర్లా మారింది. ఎంత మార్పు కదా! ఓకే, చాలా కథలు ఇక్కడితో హ్యాపీ ఎండింగ్ అని ముగిసిపోతాయి. కానీ ఈ కథ ఇక్కడితో ఆగదు. ఇక్కడే రైటర్ చాలా తెలివిగా ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఆమె పాత భయాలున్నాయి కదా, వాటినే మళ్లీ తీసుకొస్తారు. కాని ఈసారి అవి సమస్యలు కాదు, తన బలాన్ని నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశాలు. చూడండి, ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒకప్పుడు తనని వెంటాడిన స్టేజ్ భయమే ఇప్పుడు ఆమెకు కీనోట్ స్పీకర్గా కొత్త గుర్తింపునిచ్చింది. తను ఫెయిల్ అయ్యాను అనే బాధే ఇప్పుడు తనలాంటి ఇంకో స్టూడెంట్కి గైడెన్స్ ఇచ్చేలా చేసింది. రాత్రిళ్ళు నిద్రలేకుండా చేసిన ఆందోళనే ఇప్పుడు తిరుగులేని ప్రశాంతతగా మారింది. అంటే తన బలహీనతలే తన అతిపెద్ద బలాలుగా మారాయి. అంతా అయిపోయింది, వియా గెలిచేసింది అనుకుంటున్న టైంలో కథలో ఫైనల్ టెస్ట్ వస్తుంది. ఇది ఊహించనిది. ఇది కేవలం తన కాన్ఫిడెన్స్ని టెస్ట్ చేయడం కాదు, అసలామె వ్యక్తిత్వమేంటి, ఆమె క్యారెక్టర్ ఎంత గొప్పది అని పరీక్షించే ఒక సిచ్యువేషన్. ఓ రోజు ఇంటికి వెళ్తుండగా ఒక పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. వియా ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే హెల్ప్ చేయడానికి వెళ్తుంది, ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. కానీ అక్కడ గాయపడి ఉన్న వ్యక్తిని చూడగానే షాక్ అవుతుంది. ఎందుకంటే అతను ఎవరో కాదు, ఒకప్పుడు తన కుటుంబాన్ని దారుణంగా అవమానించిన వాళ్ల బంధువు. ఆ సిచ్యువేషన్లో తన స్థానంలో వేరే ఎవరైనా ఉంటే కోపంతో రగిలిపోయేవారేమో. కాని వియా చాలా ప్రశాంతంగా స్పందిస్తుంది. అంతేకాదు, ఒక అద్భుతమైన మాట అంటుంది. ఇక్కడే మనకర్థమవుతుంది, ఆమె మార్పు కేవలం పైపైన వచ్చిన కాన్ఫిడెన్స్ కాదు, లోపల నుండి వచ్చిన పరిణతి అని. ఫైనల్గా కథ ఈ పవర్ఫుల్ లైన్తో ముగుస్తుంది. ఆమె ప్రాణాన్ని కాపాడింది అతను మంచివాడని కాదు, ఆమె పరిణితి చెందిన వ్యక్తి కాబట్టి. సింపుల్గా చెప్పాలంటే ఆమె ప్రయాణం ప్రపంచాన్ని గెలవడం గురించి కాదు, తన మనస్సుని గెలవడం గురించి. సో ఈ కథ మొత్తం మనల్ని ఒక ప్రశ్న దగ్గర ఆపుతుంది. అసలు మనం సంపాదించే అంతర్గత బలం యొక్క నిజమైన ఉద్దేశమేమిటి?
బహుశాది మనకోసం కాదేమో. మన గతం మనల్ని మళ్లీ పలకరించినప్పుడు మనం ఎలా స్పందిస్తాం, ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం అన్న దానికోసమేనేమో.